నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ మీడియా. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన దినంగా జరుపుకునే మహాశివరాత్రి చాంద్రమానం ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే మహాశివలింగం ఉద్భవించిన రోజున బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అనే యుద్ధంలో మహాశివుడు ఆది అంతాలు లేకుండా శివలింగంగా అవతరించిన రోజుదని స్కందపురాణం చెప్తుంది. అలాగే కొంతమంది మహాపండితులు కూడా శివపార్వతుల వివాహం జరిగిన రోజును కూడా మనం మహాశివరాత్రిగా పిలుచుకుంటామని చెప్తున్నారు. అలాగే అసలు లింగాభిషేకం ఎప్పుడు చేయాలి అనే దాని మీద చాలామంది ప్రశ్నలు అడుగుతుంటారు. అసలు లింగాభిషేకం ఎప్పుడు చేయాలంటే బ్రహ్మ ముహూర్తంలో చేయాలి. 3 గంటల 3 నిమిషాల నుండి సూర్యోదయం లోపు ఈ బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పంచామృతాలతో శివలింగాన్ని కనుక అభిషేకిస్తే భక్తులు కోరిన కోరికలన్నీ తీరుతాయి, ఆ మహాశివుడు అనుగ్రహం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ.